చిన్నప్పన్న సుబ్బన్న ఒకటే, మీ ఫోన్ నెంబరే పట్టించింది, మీ ఫోన్ నెంబరే మిమ్మల్ని పట్టించింది. మీ ఫోన్ నెంబరే ఇవాళ చిన్నప్పన్న సుబ్బన్న ఇవాళ చాలా క్లియర్గా శాంపిల్స్ పంపించానన్నావు సిఎఫ్టిఆర్ఐకి. మరి రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలా? రిపోర్ట్ వాస్తవాలు ఎందుకు బయట పెట్టలా? రిపోర్ట్ వచ్చిన విషయం ఎందుకు పట్టించుకోవాలా? టీటీ చైర్మన్గా నీకు బాధ్యత లేదా? చిలక పలుకులు పలుకుతున్నావు సిగ్గు లేకుండా, బాధ్యత లేకుండా. ఇదిగో చూడు, ఆ రోజు సోషల్ మీడియాలో చాలా స్పష్టంగా పాపం కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని ఆ రోజుల్లో నాసిరకం బియ్యం పెట్టి స్వామివారి అన్నప్రసాదంలో ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ₹1,00,000 ప్రారంభం చేసిన అన్నప్రసాదాలు ఇవాళ 2,300 కోట్లకు డిపాజిట్లు చేరి ఇవాళ లక్షల మంది భక్తులు అక్కడ భోజనాలు చేస్తూ ఉంటే మీరు ఆ రోజు పెట్టిన బియ్యం కావచ్చు, అక్కడ ప్రసాదంలో మీరు వాడిన భక్తులకు పెట్టిన మరి పదార్థాలు కావచ్చు, తినలేక వదిలేసి బాధపడి కన్నీళ్లు పెట్టుకొని భక్తులు పుంకాలుగా మీడియాలో, ఛానల్స్లో, సోషల్ మీడియాలో పెడితే జగన్మోహన్ రెడ్డి కనపడలేదా ముఖ్యమంత్రిగా? బోలేబాబా డైరీకి సంబంధించిన వాళ్లే కేజీ ₹10 డిమాండ్ చేస్తున్నాడని సుబ్బారెడ్డికి చెప్తే ఏం చర్యలు తీసుకున్నావు సుబ్బారెడ్డి? ఏం చర్యలు తీసుకున్నావు? ఢిల్లీలో నీ ఇంట్లో ఈ హవాలా డబ్బులన్నీ కూడా జరిగినాయి. ఏపీ భవన్లో నీ అప్పన్న చేశాడు. సుబ్బన్న, చాలా మంది భక్తులు ఈ తరుమల లడ్డూలో ఈ నెయ్యి కల్తీని చాలా స్పష్టంగా చెప్పారు. పాపం 2022 మార్చి 24న శ్రీనివాసరెడ్డి అనే భక్తుడు 2 సార్లు తిరుపతి వెళ్ళా, అక్కడలో ఏ మార్పు లేదు, వెంకన్నరెడ్డిలో నెయ్యి పස්සలేదు, నాణ్యత అస్సలేదు, అన్నప్రసాదం బాగాలేదు. బుద్ధి జ్ఞానం ఉందా? టీటీడీ ట్వీట్లో పెట్టారు, సీఎంకి నోటీస్కి వెళ్ళింది, మీడియాలో వచ్చింది, పత్రికల్లో వచ్చింది, ఛానల్లో వచ్చింది. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ కనపడలేదా? అట్లాగే 22 జూన్ 4న ఆంజనేయులు అనే భక్తుడు జూన్ 6 చాలా పోస్టు పెట్టాడు. తిరుమల లడ్డు మొత్తం వెతికితే 2 జీడిపప్పులు, అదేవిధంగా 1 పావు ఏలక మొక్క దొరికాయి, అదేవిధంగా కిస్మిస్ మిస్సింగ్ అయింది. ఇక నెయ్యి వాసన, కర్పూరం సువాసన కోరుకోవడం కూడా అత్యాసే. నీకు 22 జూన్ 6ని పెడితే సుబ్బారెడ్డి సిగ్గు లేదా, బుద్ధి లేదా, జ్ఞానం లేదా, వయసు రాగానే సరిపోయిందా? ఆ మహానుభావుడి దగ్గర సేవ చేసే టీటీడీ చైర్మన్ పదవిలో ఉండి వీటికేం సమాధానం చెప్తావు? అట్లాగే 22 మే ప్రసాద్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వైకాపా ప్రభుత్వానికి చేసుకున్న విన్నపం, అయ్యా మీకు నమస్కారం, నా వయసు 40 ఏళ్ళు, ఇప్పటి వరకు ఎన్నోసార్లు తిరుపతి లడ్డూ ప్రసాదం తిన్నా, లడ్డూ ప్రసాదాన్ని కొద్దిగా రుచి చూపించిన శరీరం అంతా దుద్దుర్లు వస్తున్నాయి, కొద్దిగా రుచి చూసినా శరీరం అంతా దుద్దుర్లు వస్తున్నాయి, నెయ్యి పూర్తిగా కల్తీ అయింది, మహాప్రభో సరిచేయండి అని 22 మే 29న ప్రసాద్ అనే వ్యక్తి వైసీపీ గవర్నమెంట్కి పెట్టిన ట్వీట్ ఇది. అట్లాగే 23 మే 21న ప్రదీప్ అనే భక్తుడు పెట్టిన ట్వీటు, అసలు తిరుమలలో ఏం జరుగుతుంది? స్వామివారి దర్శనానికి విదేశీ భక్తుల్ని దుస్తుల్ని అనుమతిస్తున్నారు, మొబైల్ తీసుకెళ్తున్నా శోధించట్లేదు, లడ్డూ ప్రసాదంలో నెయ్యి మాయమైంది. ఇంత స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ట్వీట్ చేశారు, టీటీడీకి ట్వీట్ చేశారు, వైవి సుబ్బారెడ్డికి ట్వీట్ చేశారు. ఆనాడే భక్తులు పసిగట్టి ఏదో తేడా ఉంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి పెద్ద సంఖ్యలో భక్తులు గళమెత్తినా కూడా జగన్మోహన్ రెడ్డికి వినపడలేదు, కనపడలేదు. ఇవన్నీ కూడా ఇంత స్పష్టంగా ఉన్నా కూడా నువ్వు ఈ విధంగా చేశావు. ఇంకా మొన్న నువ్వు